సుప్రీంకోర్టు అయేషా మీరా కేసు విషయంపై నిన్న ఇచ్చినటువంటి ధర్మాసనం అయేషా మీరా శరీరానికి అవశేషాలకు మీరు దహన సంస్కారాలు చేసుకోవచ్చు అని చెప్పేసి కానీ ఇందులో నేను ఒక ప్రజా సంఘ దళిత సంఘాలుగా ప్రశ్నిస్తున్నా. 2007 అయేషా మీరా అనే అమ్మాయి విజయవాడలో హాస్టల్లో ఉంటూ చదువుతూ అమ్మాయిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అయినటువంటి వారు అమ్మాయిని హత్య చేసి హతమార్చడం జరిగింది. మరి ఆ కేసును తప్పుదోవ పట్టించడమే కాకుండా అందులో అమాయకులైనటువంటి సత్యం బాబును ఇరికించి సత్యం బాబుకు జీవిత ఖైదు వేస్తే తను 8 ఏళ్ళు నరకం అనుభవించారు జైల్లో ఉంటూ. తను నిర్దోషాన్ని నిరూపించుకొని బయటకు రావడం జరిగింది. మరి సుప్రీంకోర్టు కూడా వారికి న్యాయం చేయకపోగా అయేషా తల్లిదండ్రులకి వారిని ఈరోజు మీ యొక్క అయేషా మీరా శరీరానికి అవశేషాలకు మీరు దహన సంస్కారాలు చేసుకోవచ్చు అని చెప్పడం అంటే చట్టానికే ఈరోజు అంత్యక్రియలు చేసుకునే విధంగా ఉంది ఈరోజు న్యాయం. మరొక సుప్రీంకోర్టు న్యాయం చేయకపోగా దాన్ని సిబిఐకి కూడా కేసు అప్పచెప్తే సిబిఐ వాళ్ళు కూడా ఈ కేసును తప్పుదోవ పట్టించి అమాయకులైనటువంటి వీరు పేద కుటుంబానికి సంబంధించిన వారు కాబట్టి వీరికి న్యాయం చేయకపోగా వీరిని ఈరోజు సత్యం బాబును కూడా ఈ కేసులో ఇరికించడం జరిగింది. మరి ఈరోజు ఈ యొక్క పేద కుటుంబానికి వీరు న్యాయం చేయలేకపోవడంతో ఈరోజు రాజ్యాంగంలో ఉన్న చట్టాలను కూడా వీరు పక్కదో పట్టిస్తూ ఈరోజు రాజ్యాంగంలో ఉన్న చట్టాలు అమాయకులకి న్యాయం చేయకపోగా కేవలం ఉన్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి పదవులు ఉన్న వారికి ఉన్నట్టు బలవంతులకే ఈరోజు 27వ తేదీన ఒక నాగార్జున యూనివర్సిటీ సంబంధించినటువంటి ఒక లేడీ అయేషా మీరా అనే అమ్మాయి అక్కడ దాదాపు బీఫార్మ్స్ చేస్తుంది. ఆమె వయసు సంబంధించి 17.5 సంవత్సరాల 5 నెలలు. కాబట్టి ఆ అమ్మాయిని బలవంతంగా అత్యాచారం చేసి హత్య చేసి జరిగిందని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సంచలనం రేగించడం జరిగింది. కానీ అప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాకు మొత్తం కూడా కోనేరు రంగారావు యొక్క కుటుంబం పైన పెద్ద ఎత్తున అనుమానం ఉంది. ఆ కుటుంబం సంబంధించినటువంటి వ్యక్తి అమ్మాయిని బలత్కారం మరణం చేసి హత్య చేశాడని చెప్పి నిర్దాక్షిణంగా కుటుంబ సభ్యులు ఆరోపణలు చేసినప్పటికీ కూడా కనీసం సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు మారినా కనీసం వాళ్ళ పైన విచారణ చేయడానికి కూడా సాహసం చేయకపోవడం చాలా బాధాకరం. పైగా ఈ ప్రభుత్వాల చేతులు ఎత్తేయడంతో హైకోర్టు చేతులు ఎత్తేయడంతో దాన్ని మళ్ళీ తీసుకెళ్లి సిబిఐకి సంబంధించిన వాళ్ళకి దర్యాప్తు చేయమని చెప్పడం జరిగింది. సిబిఐ వాళ్ళు కూడా ఒక అడుగు ముందుకేసి వాళ్ళ యొక్క ఆ యొక్క అయేషాకి సంబంధించినటువంటి అవశేషాలను తీసుకొచ్చి కూడా సుప్రీంకోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయేషా మీరా హత్య జరిగి దగ్గర దాదాపు 19 ఏళ్ళు అయింది. ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రి అయినటువంటి కోనేరు రంగారావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపణలు ఉన్నాయి. ఆ కుటుంబ సభ్యులపైనే హత్య నేరం కూడా మోపడం జరిగింది. అయితే హత్య చేసినటువంటి నిందితులను కాకుండా అమాయకునటువంటి సత్యమైనటువంటి ఒక అమాయకుని తీసుకొచ్చి ఆ అమాయకునికి జీవిత ఖైదు విధించడం జరిగింది. ఆ జీవిత ఖైదు దాదాపు వాళ్ళు కూడా పోరాటం చేసి ఆ నిర్దోషితత్వాన్ని ప్రదర్శించుకొని బయటకు వస్తే ఈరోజు 19 ఏళ్ల తర్వాత మరి కోర్టు ఏం చేసిందంటే ఇటువంటి సాక్ష్యాధారాలు లేవు, వీళ్ళకి ఎవరిని వెనక హత్య చేశారు ఏం తెలియదు, ఆధారాలు లేవని చెప్పేసి ఈరోజు మరి కోర్టు చెప్పడం వల్ల ఆ యొక్క అవశేషాలను ఈరోజు వారి యొక్క తల్లిదండ్రులకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు ఆ అవశేషాలని వాళ్ళ తల్లిదండ్రులకు ఇస్తున్నారంటే ఈరోజు న్యాయం అన్యాయం అయిపోయి ఈరోజు న్యాయాన్ని కూడా దహనం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కోర్టుల్లో ఉంది. ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క దుర్ఘటన ఈ యొక్క సంఘటన చాలా మానవీయ కోణంలో ఆలోచిస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఈ రోజు అమ్మాయిలకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, ఎవరికి రక్షణ ఉంటుందో అర్థం కాని పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఇప్పటికైనా మరి ఈరోజు ప్రజలు ఆలోచన చేస్తారు. ఈ యొక్క ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి ఈ రోజు వస్తే న్యాయ వ్యవస్థపై కూడా నమ్మకం లేకపోతే ఈరోజు న్యాయస్థానాన్ని మరి న్యాయం చేయకపోతే మరి ఎవరిని అడగాలి? దిక్కుదోచిన పరిస్థితి ఉంది. ఈరోజు అన్యాయంగా మరి శిక్ష అనుభవించినటువంటి సత్యం కానీ అలాగే మిగతా వారికి కానీ ఈరోజు మరి వారి కుటుంబానికి ఎటువంటి న్యాయం చేస్తున్నారో ఈరోజు ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. మరి న్యాయస్థానాలు కూడా ఈ రకమైన తీర్పులు ఇవ్వడం వల్ల ఎవరికి న్యాయం చేస్తారు, మరి న్యాయస్థానాలు దేనికి ఉన్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వెంటనే ఈ యొక్క సమస్యని మరి
పురస్కారం మరి పునఃపరిశీలన చేసి మరి ఆ యొక్క కుటుంబ సభ్యులకి న్యాయం చేస్తే సరిపోతే, లేకపోతే ప్రజా ఉద్యమం తప్పదని చెప్పేసి తెలియజేస్తున్నాను. నా పేరు అడ్డాకుల తిమ్మప్ప, న్యాయవాది, ఎమ్మెల్యేలూరు. రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి నిమ్రా కళాశాల విద్యార్థిని, మొదటి బీఫార్మసీ విద్యార్థిని అయినటువంటి ఆయేషా మీరా హత్య కేసును సిబిఐ కోర్టు ఛేదించలేకపోవటం సిగ్గుచేటు. దాదాపు ప్రజలకు, పేదవాళ్లకు కూడా విజయవాడ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును పరిశీలించినప్పుడు సిబిఐ లాంటి ప్రతిష్టాత్మక కలిగిన సంస్థలు కూడా పేదవాళ్ళకు న్యాయం చేసే వైపు నిలబడట్లేదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. తల్లి చేస్తున్నటువంటి ఆరోపణలు ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా మాజీ మంత్రి మీద, కోనేరు రంగారావు గారి మీద ఆమె ఆరోపణ చేసింది. ఆ ఆరోపణలు ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా కేవలం కనికట్టుగా సృష్టించినటువంటి ఒక ఆధారాలు లేని, సాక్ష్యాలు లేనటువంటి ఒక సత్యం బాబును అమాయకంగా, అకారణంగా 8 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించినటువంటి పరిస్థితి. భారతీయ న్యాయ చట్టం ముందు ఒక అమాయకుడికైనా శిక్ష పడకూడదు అన్నది న్యాయ వ్యవస్థలోని ఒక పెద్ద అంశం. కానీ ఇలాంటి దాన్ని ఈ రోజు సిబిఐ కోర్టు విస్మరించి ఆధారాలు లేని దాన్ని కోర్టుకు సబ్మిట్ చేయటం, అంతేకాకుండా తల్లి, తండ్రి ఆరోపిస్తున్నటువంటి ఏమాత్రమైనటువంటి మాజీ మంత్రుల మీద ఎంక్వైరీ చేయకపోవడం అనేది సిగ్గుచేటు. తక్షణమే ఈ రోజు 10 గంటలకు చేస్తున్నటువంటి అంత్యక్రియలకు విద్యార్థి సంఘాలుగా మేము కూడా ప్రధానంగా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఆ యొక్క తల్లిదండ్రులకు న్యాయం జరగాలని, 18 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి భారత న్యాయ వ్యవస్థలో వాళ్ళకు చోటు లభిస్తుందని మరొక స్వరాక్షరాలతో లిఖించే విధంగా ఆ యొక్క తీర్పు వెలువడాలని, అదనపు కోర్టులోనైనా కూడా దానికి రావాల్సినటువంటి న్యాయం జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. నా పేరు ఉదయ్ కుమార్, యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.